దేశంలో ఎప్పటి నుంచినో విద్యా సంస్థల్లో యూనిఫామ్ అమలైంది. క్రైస్తవ విద్యా సంస్థలు పెట్టింది. అందులో ముస్లింలు చదివినా హిందువులు చదివినా వాళ్ళ మత వస్త్రధారణ కాకుండా, ఈవెన్ క్రైస్తవ మత వస్త్రధారణ కూడా కాకుండా యూనిఫామ్లు అమలవుతూ వచ్చినాయి. దాన్నే తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నీ పెట్టుకొచ్చినాయి. అంతా అట్లాగే నడుస్తూ వచ్చింది. అయితే అకస్మాత్తుగా కర్ణాటకలో దీన్ని మత వివాదం కిందకి మలచడానికి మొన్నటి ఎన్నికల్లో వాడినటువంటి అస్త్రం పిఎఫ్ఐ ఎస్డిపిఐ ద్వారా బురకాలు వేసుకుని వెళ్ళటం, హిజాబులు వేసుకుని వెళ్ళడం, ఆపితే అట్లట్లా ఆపుతారంటూ ఆందోళనకు దిగడం, చివరికి రచ్చరచ్చ కావడం, కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం, ప్రభుత్వం చట్టం చేయడం నిషేధం, దాన్ని అడ్డు పెట్టుకుని ముస్లింల వస్త్రధారణని నాశనం చేసేస్తున్నారు, ఇక్కడ మత ఉన్మాదం జరుగుతుందంటూ రివర్స్లో మతోన్మాదం అన్నటువంటి పేరుతో కొత్త సీన్ తీసుకొచ్చి కర్ణాటకలో కాంగ్రెస్కి గెలవడం, తర్వాత వాళ్ళు ఆ బ్యాన్ని ఎత్తేయటం, ఇదంతా చూసాం. అయితే వివిధ దేశాల్లో బుర్కా హిజాబుల మీద బ్యాన్కి సంబంధించి పెడుతున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి వాటికి టచ్ చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. డానిష్ గవర్నమెంట్ 2018లోనే బహిరంగ ప్రదేశాల్లో బురకానీను హిజాబ్ని నిషేధించింది. ఇప్పుడు విద్యా సంస్థలు, స్కూళ్ళు, యూనివర్సిటీల్లో కూడా నిషేధిస్తున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ మెట్టే ఫ్రెడిక్సన్ తాజాగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక మహిళనే, బట్ ఇట్లాంటిది మహిళల పట్ల వివక్ష నేను సహించను, మతం పేరుతో డానిష్లో అట్లాంటి వివక్షని నేను అంగీకరించను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇట్లాంటిది ఉండటానికి వీలేదు వివక్ష అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఎవరైతే డెన్మార్క్కి వచ్చినటువంటి వాళ్ళల్లో డెన్మార్క్ కల్చరల్ వాల్యూస్ని కాకుండా వాళ్ళు ఇట్లాగ బురకాలు హిజాబులు అంటూ వివాదం నడుపుతారో వాళ్ళని దేశం నుంచి తరిమేస్తామని ప్రకటించారు.